గురువుగారు అన్నాన్ని ఆదిత్యమయంగా పేర్కొంటారు. ఈ పేరు రావటానికి గల కారణం ఏమిటి? మనం అందరం కూడా బుద్ధిగత జీవుల్లో అని అంటుంటాం, కానీ సాధారణంగా అందరం అన్నగత జీవులం. ఎన్ని కబుర్లు చెప్పినా ఆ సమయానికి ఏదో ఒకటి ఆహారం వెళ్ళకపోతే బతకలేం. ఈ అన్నాన్ని ఆదిత్యమయము అంటారు. మొట్టమొదటి రోజుల్లో ఈ అన్నము దొరక్క చాలామంది బాధపడ్డారట. బాధపడినటువంటి సమయంలో ఆదిత్యుడు చక్కటి కిరణాలతోటి ఈ లోకంలో చైతన్యాన్ని వెలుగును నింపేటువంటి ఆ సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీ రసాన్ని స్వీకరించాడట. ఆ భూమికి ఉన్నటువంటి సారాన్ని స్వీకరించాడు. దక్షిణాయనంలో ప్రవేశించి ఓషధుల్ని స్వీకరించాడట. తర్వాత రాత్రిపూట చంద్రుడి యొక్క అమృత కిరణాలని ఈ ఓషధులతో కలిపాడు. అందులో నుంచి అన్నం పుట్టింది. ఇది మన వేదం చెబుతున్నటువంటి ప్రకారం. అందులో నుంచి మనం ఇప్పుడు ఏదైతే మన ఒంటికి శక్తినిస్తుందో అన్నం అయితే ఉందో అది అలా పుట్టింది. అన్నాద్భవంతి భూతాని. ఆ అన్నం నుంచి ఈ భూతజాలం అంతా కూడా జన్మించింది అని పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ ఆదిత్యమయం, ఆదిత్యుడితోటి కూడుకొని ఉన్నది కాబట్టి అన్నాన్ని ఆదిత్యమయం అంటే సూర్యుడి ద్వారా ఏర్పడింది. దీనికి నిదర్శనం ఏంటండి? ఎందుకంటే మనకి భారతంలో దీన్ని స్పష్టంగా మనకి ఒక ఉదాహరణ చెప్పారు. ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు జూదంలో ఓడిపోయిన తర్వాత అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక ఆ ఊళ్ళో ఉండేటువంటి జనాల్లో చాలామంది కూడా అరణ్యాలకు వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం ఎలా పెట్టాలి? ఎందుకంటే ఆయన ఇదివరకంటే రాజు కాబట్టి పెట్టేవాడు. ఇప్పుడు అరణ్యంలో వచ్చినప్పుడు భోజనం ఎలా లభిస్తుంది అంటే వాళ్ళ కుల పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఇదిగో ఈ ఆదిత్యమయమైనటువంటి అన్న ప్రస్తావన అక్కడ చేస్తాడు. నాయన ఇట్లా సూర్యుడు అన్నాన్ని సృష్టించాడు, అన్నానికి మూలకారకుడు కాబట్టి ఆయన్ని శరణు వేడు అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు, సూర్య మంత్రాన్ని. ఆ సూర్య మంత్రాన్ని చక్కగా ఉపాసన చేసి ధర్మరాజు గారు అక్షయ పాత్రని సూర్య భగవాను నుంచి పొందుతాడు. ఆ అక్షయ పాత్ర ద్వారా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది భోజనం చేసినా అందులో నుంచి అన్నం వస్తూనే ఉంటుంది, కూరగాయలు వస్తూనే ఉంటాయి. అటువంటి గొప్ప అక్షయ పాత్ర అంటే వడ్డించటానికి చాలా పెద్దదైనటువంటి అక్షయ పాత్రని ఆ సూర్య భగవానుడి ద్వారా పొంది వచ్చినటువంటి వాళ్ళందరినీ తృప్తిపరుస్తాడు ధర్మం రాజు. అందువల్ల సూర్య భగవానుడికి సంబంధించింది అన్నము అనేటువంటి విషయాన్ని వేదవ్యాసుడు పంచమ వేదమైనటువంటి ఈ మహాభారతంలో మనకి ప్రతిపాదించాడు. అందుకే అన్నం ఆదిత్యమయము, ఆదిత్యునితోటి కూడుకున్నటువంటిది. అందుకే దాన్ని నమస్కారం చేసుకుంటూ మనం భోజనం చేయాలి.